మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో సార్ మేబీ అంటే సింగిల్ ప్రాక్టీషనర్ ఒక హాస్పిటల్ పెట్టడం అట్లా ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఎక్కువ ఉండేవి. బట్ నౌవేడేస్ అంటే మన టైర్ బి సిటీస్లో కూడా ఈ మధ్యన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, గ్రూప్ ప్రాక్టీసెస్ ఇన్ వన్ స్పెషాలిటీ ఇవన్నీ వస్తున్నాయి. సో అంటే ఈ ట్రాన్సిషన్ నిజంగానే వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఏ బెటర్ గోల్ అంటారా? అండ్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? అంటే డెఫినెట్లీ అంటే ఇద్దరో ముగ్గురో పనిచేశారనుకో కలిసి, 2 brains ఆర్ డెఫినెట్లీ బెటర్ దెన్ 1. ఓకే. అండ్ రెండోది, ఇమాజిన్ ది అమౌంట్ ఆఫ్ మోరల్ సపోర్ట్ యూ హ్యావ్. అంటే ఒక ఇద్దరు కలిసి పనిచేస్తాను అంటే ఓకే, అంటే మనం ఒక దగ్గర ఉన్నా మనం కలిసి చేయట్లేదు. బట్ ఐ నో నేను ఏదన్నా ఇఫ్ ఐఎమ్ స్టక్ ఇన్ ఎ స్టెప్ ఆర్ స్టక్ ఇన్ ఎ కేస్, కింద కబుర్ చేస్తే నువ్వు వస్తావుగా. దట్స్ వాట్, దట్ ఈస్ ద మోరల్ సపోర్ట్. ది గుడ్ పార్ట్ ఈస్ దట్, ఎందుకంటే ఒక వెయిట్ ఈస్ లిఫ్టెడ్ ఆఫ్ ఫ్రమ్ యువర్ షోల్డర్స్. అందుకనే నేను ఇక్కడ ఇది కొంచెం డీవియేట్. ఒక్కొక్కసారి ఏంటంటే అగైన్ టాకింగ్ అబౌట్ యంగర్ పీపుల్, నైట్ టైం లేట్ నైట్ సర్జరీస్, ఎలెక్టివ్ కేసెస్ అది చేస్తుంటారు. అదొక్కటే రిఫ్రెయిన్ అవ్వమని చెప్తాను నేను. 10, 20, 30 కేసెస్ బాగా వెళ్ళిపోవచ్చు. 1 case విల్ గివ్ యూ ట్రబుల్. ఆ ట్రబుల్ ఇచ్చినప్పుడు డోంట్ డూ ఇట్ ఇన్ ది లేట్ ఎట్ నైట్ వెన్ నోబడీ ఈజ్ అవైలబుల్, నోబడీ విల్ కమ్ టు యువర్ రెస్క్యూ. అలాంటిది కాకుండా ఎలెక్టివ్ కేసుని ప్రాపర్ టైమింగ్లో, డే టైంలో, వెన్ ఆల్ రిసోర్స్ అవైలబుల్ చేసుకుంటే లాట్ ఆఫ్ గ్రీఫ్. బికాస్ ఆ పూట ఉండకుండా వెళ్ళిపోయే పేషెంట్ని మనం ఎలాగో ఆపలేం. యూ మీన్ టు సే అంటే ఈ గ్రూప్ ప్రాక్టీస్, మల్టీ స్పెషాలిటీ ప్రాక్టీస్లో సైనర్జీ అనే ప్రిన్సిపల్ వర్క్ ఉండాలి. 1+1 is not 2, ఇట్ కెన్ బి ఈవెన్ మోర్. సార్, యువర్ మెసేజ్ టు యంగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ లైక్ అస్ సార్. అంటే నేను యూత్ అని నేను అనుకోను కానీ బట్ స్టిల్ అప్కమింగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్. నువ్వు మెసేజ్ ఇస్తే నేను తీసుకునే స్టేజ్కున్నాను ఇప్పుడు. లేదులేండి సార్, ఇలా చేయాలని చెప్తా. అంటే యంగ్స్టర్స్గా ఇది అగైన్ ఇఫ్ యూ ఎన్క్యాప్సులేట్ దిస్ థింగ్, ఫస్ట్ ఏమో హార్డ్ వర్క్ చేయాలా. రెండోది ఏంటంటే మనీ, నీకు ఆల్వేస్ మనం ఎప్పుడు మాట్లాడుతాం చెప్తా, మనీ ఈజ్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ హార్డ్ వర్క్. నెంబర్ 3 ఏంటంటే ఇంకోటి, దేర్ ఇస్ ఆల్వేస్ లెస్ ప్రాఫిట్ ఆర్ మోర్ ప్రాఫిట్, లాస్ ఉండదు. సో ఇవాళ కొంచెం లెస్ ప్రాఫిట్ తీసుకున్నా దట్ విల్ పే బ్యాక్ డివిడెండ్స్ సమ్ అదర్ డే. ఇప్పుడు అంటే ది ఐడియా ఏంటంటే ఐ కీప్ టెలింగ్ పీపుల్, ఇప్పుడు ఒక కేసు సే ఒక అమౌంట్కి మనం తక్కువ అనుకొని ఒప్పుకోక వదిలేసాం, వాడు వెళ్ళిపోయాడు ఇంకోటి దగ్గరికి. నువ్వేం చేస్తున్నావు? పేపర్ చదువుతూ కూర్చున్నావు ఆ టైంలో, కేసు చేయకుండా. వాట్ ఈస్ ద పాయింట్? ఆ తక్కువకైనా చేసావు అనుకో. అండ్ ఎవ్రీ ఆర్థోపెడిక్స్ పేషెంట్ 3 నెలలు కదలకుండా ఉంటే వాడికి నెలకి 20 మంది చెప్తున్నా, 60 మంది వాడిని చూస్తారు. ఎవరు చేశారు అంటే రాంప్రసాద్ చేశాడు, లేకపోతే అమర్నాథ్ చేశాడు, నీ పేరు ఇట్ విల్ గో రౌండ్. సో లాట్ ఆఫ్ టైమ్స్ వెన్ వీ గో అవుట్ హియర్ అండ్ దేర్ వీ ఫైండ్ సమ్ ఫెలో, సార్ మీరు నాకు కాలు ఎత్తి చూపిస్తారు, సార్ మీరు నాకు ఆపరేషన్ చేశారు. మీతో పాటు ఎప్పుడు వెళ్ళినా సరే ఒక పేషెంట్ వచ్చి, సార్ మీరు 20 సంవత్సరాల క్రితం నాకు ఆపరేట్ చేశారు సార్ అని చెప్పి చెప్తా ఉంటారు. చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో డూ ది కేసెస్ ఆటోమేటిక్లీ యూ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. ఇప్పుడు ఈ మనము అంటే ఈ ఇందాక అడ్వర్టైజ్మెంట్స్ అన్నాం. సో అడ్వర్టైజ్మెంట్స్, ప్రాక్టీషనర్స్, మనం ఇదో కాకుండా యాక్చువల్లీ ఇక్కడ ఐ వాంట్ టు కమెండ్ యూ ఆన్ వన్ థింగ్. ది పాత్ యూ చోజ్ ఇస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ దిస్ థింగ్. ఏది యూట్యూబ్ ఇది అది అంటే యువర్ జెనెక్స్ పేషెంట్స్ని యు ఆర్ టార్గెటింగ్ విత్ దట్ విచ్ ఈస్ అ నైస్ వే. సి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి యు ఆర్ గెటింగ్ పేషెంట్స్ విచ్ ఈస్ వెరీ గుడ్. నువ్వు వాళ్ళని ఎవరిని నా దగ్గరికి రా నేనే రా అని చెప్పట్లేదు కదా, వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఇస్తూ as a byproduct you are improving the practice, which is a very nice thing. I would like to thank you, congratulate you. I appreciate you for that. Congratulate kaadu. Thank you sir. But ante sorry to contradict you sir, the motto of all this content creation ante oka service motto ఏ చెప్తే బై ప్రోడక్ట్ అనేది సర్వీస్ మోటోకి బై ప్రోడక్ట్. ఇప్పుడు మనం ఎంతసేపు రిటర్న్స్ ఎంతసేపు మనీ కిందే చూస్తాం, కానీ ఇప్పుడు ఒక సోషల్ సర్వీస్ చేసేవాడు ఉంటాడు,
సోషల్ సర్వీస్ దాని బై ప్రోడక్ట్ ఏంటి? కీర్తి, లేకపోతే పద్మభూషణో, ఇంకేదో. సో ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ బై ప్రోడక్ట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే నాకు ఈ ప్రాక్టీస్ అనే బై ప్రోడక్ట్ రాకపోతే యూట్యూబ్ మానేయమని చెప్పట్లేదుగా నేను. యూ గో హెడ్ విత్ యువర్ మెసేజ్. యాక్చువల్లీ ఐ రిమెంబర్ వన్ ఆఫ్ యువర్ థింగ్స్ ఆన్ ఉమెన్స్ హార్లిక్స్, దాని మీద అంటే యూ టోల్డ్ పీపుల్ దట్ ఇట్స్ నాట్ ఆల్ దట్ ఇట్ ఈస్ మేడ్ అవుట్ టు బి అని చెప్పారు. సో దాని బదులు మనం కొంచెం రాగి మాల్ట్ ఇది అది కొనుక్కొని వేసుకుంటే సరిపోతుంది. యూ గెట్ ద సేమ్ థింగ్ ఎట్ 1/10 ఆఫ్ ది ప్రైస్. సో దట్ వాజ్ ఏ గుడ్ మెసేజ్. సో అలా నాకు అది బాగా గుర్తు. ఎందుకంటే నేను సబ్స్క్రైబ్ చేశాను కదా, నువ్వు పెట్టగానే నాకు వచ్చేస్తుంటుంది పొద్దున్నే. సో 7 గంటలకి యూట్యూబ్ పెట్టగానే రాంప్రసాద్ మా ఆవిడ వచ్చి అంటది, హాస్పిటల్లో రోజు చూస్తారు కదా, ఇక్కడ కూడా ఈ రాంప్రసాదేనా అంటుంటారు మా ఆవిడ. సో ఇట్స్ ఎ గుడ్ మెసేజ్. సో కాంట్రడిక్ట్ చేయక్కర్లేదు, అది వస్తుంది. అంటే ప్రాక్టీస్ని ఆశించి దీన్ని క్రియేట్ చేయటం లేదు. ఇది విన్నవాడు నచ్చింది నీ దగ్గరికి వస్తున్నాడు. దట్స్ ద థింగ్. ఇఫ్ ఐ didn't put it in right perspective, and I didn't mean to say that you are doing this YouTube for practice అని చెప్పడం కాదు. ఆ యూట్యూబ్లో చేసి నచ్చినోడు వస్తాడు. why are 30,000 people watching that one video?